చెప్పడానికి? కనీసం ఈ రోజు రాష్ట్రంలో కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోతున్నాయి? పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మళ్ళీ పెంచావు, ఇప్పుడు మళ్ళీ నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఒక పక్క రైతులకు మద్దతు ధర లేదు, కానీ కొనాలి అంటే ప్రజలకు మాత్రం ఎక్కడ ధరలు అందుబాటులో లేదు. జీతాలు పెంచవు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వవు, నిరుద్యోగ భృతి ఇవ్వవు, ఏ వెల్ఫేర్ స్కీము డబ్బులు ఇవ్వవు. ఏ విధంగా వాళ్ళు బతకాలి? ఒకరుంటేనే కష్టపడుతుంటే ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. నువ్వే అంటే నీ కొడుకు ఇంకా చేతకాని మాటలు. రైమింగ్ కోసం ట్రై చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లని ఎత్తుకుపోయాడంట. ఈ ముద్దపప్పు పక్క నుండి చూశాడా ఎత్తుకుపోతుంటే? లేకపోతే ఆ పేపర్లు అందించాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ ఇలా మాట్లాడిన దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు దిమ్మ తిరిగిపోయేలాగా ఎక్కడ చదివాడు, ఎంత మెరిట్తో పాస్ అయ్యాడు అనేది స్పష్టంగా చెప్పారు. రికార్డెడ్గా అసెంబ్లీలో ఉంది. కావాలంటే మరోసారి చదువుకోమను. స్టాన్ఫర్డ్లో చదివాను అంటాడు కదా, నిజంగా చదువొచ్చుంటే మీ కొడుక్కి చదువుకోమను. అసెంబ్లీ రికార్డులో ఉంది కదా, అసెంబ్లీ మీ చేతిలోనే ఉంది కదా. లోకేష్ గారు రైమింగ్ కోసం మహానాడులో చవకబారు మాటలు మాట్లాడటం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చదువు గురించి, మీ సంస్కారం గురించి కోలా కృష్ణమోహన్ గారు చెప్పిన నిజాల్ని ఆ మహానాడులో డిజిటల్ స్క్రీన్ మీద ప్లే చేసే ధైర్యం మీకుందా, దమ్ముందా అని అడుగుతున్నా. అది మీరు వేయండి. వేస్తే రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది మీ చదువు, మీ సంస్కారం, మీరేంటి అనేది అందరికీ తెలుస్తుంది. మళ్ళీ పెద్ద బిల్డప్ మాటలు. నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను, నేను ఎవరికీ భయపడినాను. జూమ్లోకి కొడాలి నాని వంశీ వస్తేనే భయపడి పారిపోయి ప్యాంటు తడుపుకున్న నువ్వు ఎందుకు నీకు బిల్డప్ మాటలు చెప్పు? ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారితో ఒక నెల తిరిగావు, అందరి కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళతో సహా. నీకెందుకు చెప్పు బిల్డప్ మాటలు? నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మాటలు తగ్గించుకోవాలి. విద్యాశాఖ మంత్రిగా 100% ఫెయిల్యూర్. మీరు 100% ఫెయిల్యూర్. మళ్ళీ ఏంటో బోత్ ఆర్ నాట్ సేమ్ అని మీ మామ మాటలు చెప్తావు. నిజమే, జగన్ గారు మీరు బోత్ ఆర్ నాట్ సేమ్. ఓటమి ఎరుగని ధీరుడు జగన్ అన్న, కానీ నువ్వు మొదటిసారే కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాడివి. బోత్ ఆర్ నాట్ సేమ్. కూటమితో అందరి కాళ్ళు పట్టుకుంటే గాని ఎమ్మెల్యే కాలేని వాడివి నువ్వు, కానీ తన సొంత సత్తాతో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మొనగాడు జగనన్న. బోత్ ఆర్ నాట్ సేమ్. వైఎస్ఆర్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, కానీ వైస్రాయ్ హోటల్లో వెన్నుపోటులో నిలిచిన పార్టీ మీ పార్టీ. బోత్ ఆర్ నాట్ సేమ్. పేద విద్యార్థుల కోసం 43,000 పాఠశాలను నాడు నేడు పనులు స్టార్ట్ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ 2 సంవత్సరాల్లో ఒక్క బిల్డింగ్ కి కూడా పూర్తి చేయలేని దద్దమ్మ నువ్వు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈరోజు సీఎం అయిన 3 నెలల్లోనే 130,000 మందికి మెరిట్లో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ 15,000 పోస్టులు డిఎస్సి పరీక్షను కూడా మెరిట్లో చేయలేక లీకులు చేసి అమ్ముకున్న పనికిమాలిన నాయకుడు నువ్వు. బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగే ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ, ఐబీ, ఇంగ్లీష్ మీడియంని తీసుకొచ్చి పేద విద్యార్థులు కూడా ఐక్యరాజ్య సమితికి వెళ్లి వేదికల మీద మాట్లాడగలిగే స్థాయికి తీసుకువెళ్లిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ నువ్వు వచ్చిన వెంటనే సిబిఎస్ఈ, ఐబీ, అలాగే ఇంగ్లీష్ మీడియంని, ట్యాబుల్ని అన్ని తీసేసి కనీసం ఆ పేద విద్యార్థులకు మంచి తిండి కూడా పెట్టలేకుండా వాళ్ళ చావులకు కారణమవుతున్న వ్యక్తి.
బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న విషయము మీరు తెలుసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ ఫైనల్ గా ఈరోజు మహానాడు చివరి రోజు. మనందరికీ తెలుసు ఒక అక్క ఉంది, అనితక్క, హోమ్ మినిస్టర్. ఆమె హోమ్ మినిస్టర్గా తన బాధ్యత కన్నా నాటకాలు వేయటం, డాన్సులు వేయటం, పాటలు పట్టడం, అని అరవటం, గన్మెన్లు లేకుండా ఎలా తిరగటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అవి కాదు చేయాల్సింది. మళ్ళీ మీరు చేయలేదా అని నా గురించి మాట్లాడటం. నేను టూరిస్ట్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా మినిస్ట్రీకి అవి కరెక్ట్ కాబట్టి మేము చేస్తాం. మీరు హోంమంత్రి అంటే మహిళకి రక్షణ కల్పించాలి. ఈరోజు సుగాలి ప్రీతి మీరు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చనిపోతే పట్టించుకోలేదు. ఆవిడ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మీరు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ తల్లికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? హోంమంత్రిగా మీ బాధ్యత కాదా? ఆమెకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో రషీద్ని నడి రోడ్లో నరికేశారు. ఆ ధైర్యం ఎవరిచ్చారు? హోంమంత్రిగా నువ్వు చేతగాకపోవటం వల్ల ఈరోజు నేరస్తులు పెట్టరేగిపోతున్నారు. ఏ విధంగా కర్నూలులో ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలు చేశారు, రేప్ చేసి. ఇప్పటి వరకు ఆ శవాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి నువ్వు అప్పగించలేకపోయావు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు రేప్ చేస్తున్నారు, ఎంతమందిని నరికేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నీచంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇంతవరకు ఎటువంటి కేసులు పెట్టని మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టుకొని ఈరోజు కక్ష సాధింపుతో మీరు చేస్తున్నవి అందరూ కూడా చూస్తున్నారు. మీరు మాట్లాడే ప్రెస్ మీట్లు చూస్తున్నారు, మీ డ్రామాలు చూస్తున్నారు. ఇప్పటికైనా హోంమంత్రిగా మహిళలకి రక్షణ కల్పించండి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టండి. అవినీతి చేసే వాళ్ళకి అడ్డుకట్ట వేయండి. డ్రగ్స్ ముఖ్యంగా వైజాగ్లో, కుప్పంలో విచ్చలవిడిగా ఉందంటే మీరు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. వాటిని కంట్రోల్ చేయండి. యువత జీవితాన్ని నాశనం చేసే ఆ డ్రగ్స్ని అరికట్టడం మానేసి చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటే అది సిగ్గుచేటు. సో ఆ విషయాన్ని తెలుసుకొని ఈరోజు మహిళా శక్తి అని పేరు పెడితే సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన మహిళలకి, మాన ప్రాణాలకి రక్షణ కల్పించాలి. వాళ్ళకి ఇచ్చిన సూపర్ 6ని